నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. ప్రస్తుతం మనం మేడిపల్లి ప్రాంతంలో ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లో ఏదైతే కొంతమందికి గవర్నమెంట్ ద్వారా కావచ్చు ఫౌండేషన్లకు ల్యాండ్లు ఇవ్వడం అయితే జరిగింది. అది గతంలో అందరికీ తెలిసిందే. ఏదైతే జన్మో ఫౌండేషన్ వారికి 2008లో ఇక్కడ ల్యాండ్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. అది 49 సర్వే నెంబర్లో. అయితే 1994లో ఇక్కడనే పుట్టి పెరిగిన చాలామంది ఈ ప్రాంతపు వ్యక్తులు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది ఈ ప్రాంతంలో 50 సర్వే నెంబర్లో ల్యాండ్ కొనుక్కోవడం కావచ్చు, ఫ్లాట్లు కొనుక్కోవడం, వాళ్ళ భవిష్యత్తు కోసం వీటిని భద్రంగా ఇక్కడ కొనిపెట్టుకోవడం అయితే జరిగింది. అయితే రాజకీయ అండతో కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఇంకా వాళ్ళకున్న కొంతమంది ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ల అండదండలతో ఇక్కడ ఆయన 49 నుండి 50లో కూడా చొరబడ్డట్టు ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే వాళ్ళు గతంలో కూడా కోర్టులో ఎన్ని అర్జీలు పెట్టుకున్నా కోర్టు ద్వారా ఇంజక్షన్ల ఆర్డర్ తీసుకొచ్చుకున్నప్పటికీ కూడా పోలీసులు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళ పలుకుబడి కావచ్చు వీరికంటే ఎక్కువ కావడం వల్ల వీళ్ళని డామినేషన్ చేసి వీళ్ళ ఫ్లాట్లను అయితే ఆక్రమించుకోవడం జరిగింది. వీళ్ళు ఏదైతే ఫైట్ చేస్తున్నారో ఆ ఫైట్ కొనసాగిస్తూనే ఉన్నారు అప్పటి నుండి. అయితే కొంతకాలం ఇక్కడ పనులు అయితే అన్నీ ఆపేసి సైలెంట్గా అయితే వాళ్ళు ఉన్నట్టు ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఆ తర్వాత రాత్రికి రాత్రే ఈ చుట్టుపక్కల ఉన్న గోడలు అయితే సరే అటు చూపియం, ఈ చుట్టుపక్కల ఉన్న గోడలు ఈ ప్రాంతంలో ఎవరు లేని సమయం చూసి ఇక్కడ గోడలు అయితే నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఇదేంది అని చెప్పేసి అడగడానికి వచ్చిన వాళ్ళ మీద దాడులు చేయడం, కొట్టడం, అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, మధ్యతరగతి కుటుంబీకులు కాబట్టి కేసులకు భయపెట్టి పోలీస్ స్టేషన్లో వేయించడం అయితే ఈ స్థానికులను పోలీసుల ద్వారా భయపెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికి కూడా 2-3 రోజుల క్రితం ఇక్కడ పనులు అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి బహుశా రేవంత్ రెడ్డి ఇక్కడ శంకుస్థాపనకు వస్తాడని చెప్పేసి కూడా కొంచెం సమాచారం ఉంది. ఒకవేళ రేవంత్ రెడ్డి వచ్చే కంటే ముందు ఈ ల్యాండ్ ఏంది, ఇక్కడ పరిసర ప్రాంతాలు ఏంది, ఇక్కడ ప్రజల పరిస్థితులు ఏంది, ఇక్కడ ఎంతవరకు జెన్యూన్ ఉంది అనేది తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దొంగ భూముల్లోకి వచ్చి నువ్వు శంకుస్థాపనలు చేసినట్టు తర్వాత ప్రభుత్వానికి కూడా మచ్చ అవుతుంది. ఏదైతే గత ప్రభుత్వంలో అరాచకాలు చూసిరో ప్రజలు, ఈ ప్రభుత్వంలో కూడా అదే అరాచకాలు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సో ఒకసారి ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళకు అసలు ఇక్కడ వాళ్ళ ల్యాండ్ ఎట్లా వచ్చింది, వాళ్ళ పుట్టుపూర్వం ఏంది, ఇక్కడ వీళ్ళు గతంలో ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు వీళ్ళంతా, ఒకసారి వాళ్ళ నుండి మాట్లాడదాం. చెప్పే, ఏం పేరు నీ పేరు? నా పేరు భాస్కర్ రెడ్డి అండి. భాస్కర్ రెడ్డి, ఏం చేస్తుంటావు? నేను వ్యాపారం చేసుకుంటానండి. మా పిల్లల గురించి అని చెప్పి ఇక్కడ ఇల్లు కట్టుకుందామని చెప్పి స్థలం కొనుక్కున్నాను. దానికి ఎల్ఆర్ఎస్ కూడా కట్టాను. కట్టినాక కూడా కట్టుకునే డబ్బులు కొద్దిగా జమ కూర్చుకొని కట్టుకుందామని అనుకునే టైపుల కల్లా వీళ్ళు వచ్చేసి దౌర్జన్యంగా మా మీద కూర్చొని కేసులు పెట్టేసి దీన్ని ఆక్రమించుకున్నారు. సర్వే నెంబర్ ఏ సర్వే నెంబర్లో కొన్నాను? 50 సర్వే నెంబర్ లోపల 50 సర్వే నెంబర్ లోపల నాకంటే ముందర కూడా కొన్ని రిజిస్ట్రేషన్ అయినాయి. ఎల్ఆర్ఎస్ కట్టుంది. మేము కట్టుకుందామని చెప్పి వచ్చినాక ఈ విషయం తెలిసింది. వెళ్ళి ఇట్లా ఏంది సంగతి అని అడిగితే మా మీద దౌర్జన్యంగా కోట్లాటలు పెట్టుకొని కోర్టు లోపల కేసులు వేస్తున్నాము, కోర్టుకు కూడా పంపించారు. పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళారు. పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళినాక ఏం సార్ ఇట్లా ఉంది, మా సంగతి ఏందనుకుంటే ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోండి, ఇంజక్షన్ ఆర్డర్ ఉంటే మేము కూలగొట్టామని చెప్పి మొన్న రీసెంట్లీ కూడా వాళ్ళు కూడా అంటున్నారు. మా పరిస్థితి అన్యాయంగా చేస్తున్నారు. మరి ఇదేంటి పరిస్థితి అని నేను వెళ్ళలేదు సార్. నా మిగతా వ్యక్తులు వాళ్ళు వెళ్ళారు. నేనేదో సామరస్యంగా పరిష్కారం అయిపోతుంది కావాలని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఇది పరిష్కారం కావట్లేదు. గత ప్రభుత్వం వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా వచ్చి మాకేమైనా సహాయం చేస్తారు కావాలని చెప్పి మా ఆలోచన సార్. వీళ్ళు పనులు అయితే మొదలు పెడుతున్నారు కదా, పనులకు అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయట? లేవు సార్. అసలు యాక్చువల్గా మాకు ఎల్ఆర్ఎస్ ఫుల్ పెయిడ్ ఉంది, ఇంటికి పర్మిషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నా కానీ దౌర్జన్యంగా మా ప్లాట్కి వచ్చి వాళ్ళు దౌర్జన్యంగా కూలగొట్టి వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు సార్. మీరేనా? నాది 200 గదాల ప్లాట్ ఉందని ఇక్కడ ఉంది. ఏ సంవత్సరంలో ఉన్నావు? నేను 94లో ఉన్నా. 94 అంటే వీళ్ళకంటే ముందు నువ్వే ఉన్నావు ఇక్కడ? నేను మరి వీళ్ళు ఎట్లా వచ్చింది దాంట్లో? వీళ్ళు 2008లో ఇంక్రోజ్ ఫస్ట్ ఈడికి వచ్చింది అని చెప్పేసి జరుగుకుంటూ 2 టర్మ్లో వచ్చేసి 3వ టర్మ్ ఆడికి వచ్చి గొడవ పెడుతుంటే మేము ఆబ్జెక్షన్ చేసినాను. చేసేటప్పుడు మా సంబంధించిన వాళ్ళందరూ కోర్టుకు వెళ్తే కూడా అక్కడ 50 సర్వే నెంబర్లకు మేము ఎంట్రీ కామని మాకు కోర్టు నుంచి డైరెక్షన్ ఇచ్చారు. ఆ 3 ఇయర్స్ మళ్ళీ వర్క్ చేయలేదు. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫిజికల్ పొజిషన్ మీదకి వచ్చేసి కూడా మహేష్ భగవత్ కమిషనర్ ఉన్నాడు కదండి, ఆయన లోకల్ పోలీసులకు ఫోన్ చేయడము, తర్వాత వచ్చేసి మన పిఎస్ వాళ్ళు మమ్మల్ని తీసుకపోతే ఇక్కడ రాత్రి నైట్ గోడలు కట్టడం, పర్మిషన్ ఇప్పుడు ఈ కంపౌండ్ వాళ్ళకి దీనికి పర్మిషన్సే లేవు. అసలు ఇప్పుడు లేవట్లే, ఇది రోడ్డు ఉన్నప్పుడు ప్లాట్లు ఎక్కడ ఉండవు సార్. ఇప్పుడు ఇది మొత్తం వెంచర్ ప్లాట్లే కదా. ప్లాట్లు అన్నప్పుడు ఇది రోడ్డు ఉన్నప్పుడు ప్లాట్లు అయితే ఉండాలి కదా, మెయిన్ రోడ్డు నుంచి అప్పుడు ఉన్నప్పుడు. అది అడగొద్దంట. ఇది రోడ్డు కేసు వదిలేసిన రోడ్డు మున్సిపల్ మీద కేసు వేసినాం, అదే వేసినాం. ఏమంటే నీ ప్లాట్ కేసు లేదు,
కేసు ఉన్నదానికే చేస్తాం. 16 ఏళ్ళ నుంచి మన కేసు లేనందుకు వరకు ఆగింది కదా, కేసు ఉన్నదానికే ఆగింది కదా. ఇవాళ సపరేట్గా నీకు 5 కేసులే ఉన్నాయి, 4 కేసులు ఉన్నాయి, ఇవాళ ఎట్లా అంటారు? ఏమంటారు వాళ్ళ నుండి ఎవరు వస్తారు మీ దగ్గరికి? అసలు కేర్ టేకర్ రాజలింగం అని వస్తాడు, తర్వాత కేసీపీ గాంధీ అని అక్కడ కలెక్టర్ ఆఫీస్ ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ తెలియదు నాకు, అక్కడ నుంచి ప్రెషర్ చేసి మా మీద కేసులు ఫైన్ చేస్తారు. ఆల్రెడీ మేము 3 కేసులలో కూడా తిరుగుతున్నాం కూడా. వీళ్ళకేం సంబంధం అంటే ఈ ఫౌండేషన్ తోని? ఎవరు ఈయన ఇప్పుడు రాజలింగం అంటే ఆయన కేర్ టేకర్ దానికి. కేర్ టేకర్ తర్వాత జీనం ఫౌండేషన్కి వీళ్ళు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, వాళ్ళది సిసిఎంబి ఎంప్లాయీస్ అనమాట. వాళ్ళు జీనం ఫౌండేషన్ అని ఒకటి పెట్టుకున్నారు. ఓకే. ఆ జీనం ఫౌండేషన్ అని ఒకటి ఉంది, కానీ అది దానికి ఆఫీస్ లేదు, అది అడ్రస్ లేదు, ఏం లేదు. ఇప్పుడు మీరు అక్కడ సేమ్ అడ్రస్కి వెళ్ళినా కూడా అక్కడ ఆఫీస్ కూడా లేదు. ఆఫీస్ కూడా లేదు. లేదు. మీరే? నా పేరు శ్రీధర్ అండి. మా ఫ్లాట్ నెంబర్ 11 స్టార్టింగ్ పాయింట్. ఓకే. మా నాన్నగారు 1996లో తీసుకున్నాడు. నేను హెచ్సియులో పనిచేస్తాను. సో ఏంటంటే మేము 1996లో తీసుకున్న తర్వాత 2007లో కన్స్ట్రక్షన్ కానీ వచ్చి బేస్మెంట్ కట్టాము. 2008లో స్టార్ట్ చేద్దామని వస్తే ఇక్కడ ఆల్రెడీ కాంపౌండ్ కూడా ఉంది. ఆల్రెడీ బేస్మెంట్ కట్టినాక బేస్మెంట్ డిస్మాంటిల్ చేసి చూస్తే మా బేస్మెంట్ లేదు. మేము ఆయన అడిగితే ఒక ఆయన రాజలింగం అని ఆయన ఉండే. తర్వాత ఇక్కడ మిగతా మా తోటి వాళ్ళతో కలిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా వచ్చి ఆక్రమించుకున్నారన్నారు. జెనీవా ఫౌండేషన్ అని వాళ్ళ అడ్రస్ చెప్పాడు. ఎక్కడ అడ్రస్ అంటూ లేదు. సో ఇది ఏంటిది అని కనుక్కుంటే అది అక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రాశారు. అసలు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధమే లేదు. జెనీవా ఫౌండేషన్ ఒక దొంగ సంస్థ. అది దాన్ని ఏంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గాంధీ, వీరభద్రరావు, తర్వాత రాజలింగం కేర్ టేకర్ అంటారు. వాళ్ళంతా ఏదో అంతా వేరే వేరే మనుషులు తెచ్చి ఏదో డబ్బా పెట్టారు అక్కడ పెట్టి. తర్వాత మేము వచ్చి ఇట్లా ఎందుకని చెప్పి అడిగితే మా మీద కేసులు పెడుతున్నారు. ఆల్రెడీ నా పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. సో మా ఏంటంటే మరి ఇట్లా నువ్వు కట్టిన బేస్మెంట్ ఏదైతుందో బేస్మెంట్ కూలగొట్టిరని చెప్పేసి నువ్వు కేసు పెట్టలే? వాళ్ళు కేసు తీసుకోవట్లేదు పోలీసు వాళ్ళు. అసలు మీకు ఏమన్నంటే వాళ్ళు ఏమంటారంటే పోలీస్ వాళ్ళు, ఇది గవర్నమెంట్ సంస్థ అంటే గవర్నమెంట్ సంస్థ అని ఎక్కడ ఉంది సార్, అది ఆఫీస్ ఎక్కడ ఉంది చెప్పండి అంటే మీరు ఫస్ట్ బయటికి వెళ్ళండి అని అంటున్నారు. ఎవరు రెస్పాన్స్ తీసుకుంటలేరు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజల ప్రభుత్వం అని అంటారు మన రేవంత్ రెడ్డి గారు, సో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని అంటారు. వాళ్ళన్నా మాకు ఏదైనా న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. మాకు నిజంగా అసలు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఏవేవో కేసులు అంటున్నారు, ఏవేవో లాస్ తీసుకుంటున్నారు. ఇలా చేసి మోసం చేస్తే మాలాంటి పేదమైన ప్రజలు పైసా కూడా కట్టుకొని ఏదో ల్యాండ్ ఉంటుందని అప్పట్లో కొనుక్కున్నాం. ఇప్పుడు ల్యాండ్ రేట్స్ పెరిగినాయని చెప్పి ఇది రోడ్ ఉందండి, ఇది కూడా ఫ్లాట్. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటలేరు ఆ కాలనీ. ఇంకా దానికి సొసైటీ ఉంది అంటే అంతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ అధికారం చూపిస్తున్నారు. ఎవరైనా ఇప్పుడు కమిషనర్ని కలవాలన్నా వాళ్ళు ఎక్కువ మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మీ దగ్గర కోర్టు ఇష్యూస్ ఉన్నప్పటికీ వీళ్ళు సపోర్ట్ అది కేసు లేదండి, నేను కేసు వేయలేదు. మా పక్క ప్లాట్ వాళ్ళు అయితే వేసారు కేసు. అంటే కొంతమంది కాబట్టి వేయలేదు. అయితే అప్పుడు వాళ్ళు వేసారు కదా అని చెప్పి మరి ఏమొస్తుందో మాకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంది. ఇప్పుడు ఈసీ తీసాను నేను. ఈ రోజు కూడా మా పేరు మీదే ఉంది ఈసీ మా పేరు మీదే ఉంది. మేమంటే ఇది మీ ఫ్లాట్ కాదు అంటున్నారు. ఇన్ని రోజుల నుంచి ఒక్కసారి అతను గాంధీ గారు అనేటైనా అప్పుడు పోలీస్ తోటి అదే సర్వేయింగ్ అంటే అప్పుడు ఒకసారి వచ్చి కలిసాము. మీరు ఆయన ఏమంటారంటే మీరు ఎందుకు వచ్చారు, ఇది మా ఫ్లాట్ అని చెప్పి దౌర్జన్యంగా వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అంటున్నారు. సో ఇది అండి జరుగుతుంది. సరే ఇప్పుడన్నా ప్రభుత్వం చొరవ చూపెట్టి మాకు ఏదైనా న్యాయం చేస్తుందని కోరుకుంటున్నాం. ఓకే. మీరమ్మా? మావి కూడా 4 ఉన్నాయి నాయన ప్లాట్లు. 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. ఏంది మరి ఏమంటారు? ఏమంటారు, వస్తారు ఇట్లనే దౌర్జన్యం చేస్తారు, ఇక కొట్టుడు మమ్మల్ని కొట్టిరు. నువ్వెన్ని ఏళ్ళు అవుతుంది ఇక్కడ ఉండబట్టి? మేము ఫస్ట్ మేము ఇక్కడ ఉన్నోళ్ళం. మేము కొడుకైనా 94లో ఉన్నామన్న మేము. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే. మా తాత అన్నాడు పట్టా పొలం ఇదంతా వెంకట్రావు పట్టా పొలం రా తీసుకుంటారా అంటే అప్పుడు ఉన్నాం మేము. 94లో కొనుక్కొని బర్రెలు కట్టేసుకుంటే ఇన్నే ఉన్నాం మేము 94 నుంచి. ఓకే. అంటే మీరు ఉన్న జాగాలో బర్రెలు కూడా కట్టేసుకున్నాం. నైట్ 2000లో వచ్చి బర్రెలు కొట్టేసారు. 4 బర్రెలు చచ్చిపోయినాయి కూడా. ఒక బర్రె వీళ్ళు కాలువ తీస్తే కూడా అందులో వడ్డీ చచ్చిపోతే కూడా కంప్లీట్ ఇచ్చినాం పోలీస్ స్టేషన్ పోయి. ఫోటో తీసుకుపోతే బయటకు వెళ్ళి కొట్టేసారు. నువ్వు బయటకు వెళ్ళని. అయితే మనం ఒక్కసారి 2-3 సార్లు నేను పోలీస్ స్టేషన్ పోతే ఊరికే తిరుగుతున్నాను, నన్ను రౌడీలో పెట్టి కొట్టించారు. ఇదంతా నెత్తి వలిగినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి పోతే కూడా కేసు పెడితే పట్టించుకోలేదు. మన పోలీసులు పట్టించుకోలేదు. ఏమంటారు బయటకు వెళ్ళి కొట్టారు. పోరా పోనీ జాగా ఎందుకైతే గవర్నమెంట్ జాగా అది నకరాలు చేస్తున్నారని కొడుతారు. అంటే గవర్నమెంట్ జాగా 49 దాకానే ఉంది కదా? 49 మాది 50 సర్వే నెంబర్ సార్ అంటే ఇంటలేరు వాళ్ళు. ఇంటలేరు. మేము కేసు పెడితే అసలు పట్టించుకోరన్నా. కేసు కూడా కేసు అసలు ఇప్పటిదాకా మా కేసే పట్టించుకోలేదు. ఎన్ని కేసులు పెట్టిన పోతే కూడా పట్టించుకోలేదు అసలు. వాళ్ళు వస్తారు నైట్ బెదిరిస్తారు, కొడతారు, వెళ్ళగొడతారు. ఇప్పుడు మేము చిన్న బర్రెని కట్టేసిన కానీ పోలీసు వాళ్ళని పంపిస్తాడు. ఓకే. మీదే?
నాది 180 అండి ప్లాట్ నెంబర్. మా నాన్నగారు ఉన్నారు ఇది. యాక్చువల్గా మేము 2008లో రిజిస్ట్రేషన్ అయింది. ఆ రోజు నుంచి పక్కా మేము బార్డర్లో ఉన్నాము. వాళ్ళు 49/1 నుంచి మా 50లోకి ఎంక్రోచ్ అయ్యి మాకు చాలా నానా ఇబ్బందులు పెడుతున్నారు. పేద ప్రజలతోటి మా పొట్టల మీద కొట్టి వాళ్ళు రోజుకు హింసిస్తున్నారు. రోజు 49/1 వాళ్ళ హద్దులు ఉన్నాయంటారు, కానీ 50లోకి వచ్చి వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు. రోజుకు అరాచకాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి, మితిమీరిపోతున్నాయి. ఇప్పుడు ఈ సర్వే ఎంఆర్ఓ సర్వే చేసినప్పుడు మాకు మా ల్యాండ్లోకి ఒక ఎకరా చిల్లర తక్కువ ఉందని చెప్పారు. ఏడీ సర్వే చేసి 4 acres తక్కువ ఉందని చెప్పి ఓవర్లాప్ రిపోర్ట్ ఇచ్చాడు. అయినా కానీ మాకు ఈ రోజు వరకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. మీ డాక్యుమెంట్స్ ఉన్నాయి? డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయండి. డాక్యుమెంట్స్ కూడా షో చేస్తున్నాను నేను. ఓకే, ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మావి. మా ఇప్పటికీ ఈసీ రీసెంట్లీ తీసిన ఈసీ అండి ఇవి. ఇప్పుడు కూడా మా పేరు మీద ఉంది. అన్నీ కూడా మేము ఎన్ని డాక్యుమెంట్స్ చూసినా కానీ లోకల్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఇవి సివిల్ మ్యాటర్ అండి, ఇక్కడ రావద్దు. కానీ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తే సివిల్ మ్యాటర్ మా మీద కంప్లైంట్ తీసుకుంటున్నారు, కేసులు వేస్తున్నారు. నా మీద కూడా కేసులు అయినాయి. ఇప్పుడు మా 16 మంది మీద కేసులు అవుతూనే ఉన్నాయి, ఇంకా కేసులు అవుతూనే ఉన్నాయి. రోజు రాత్రికి వాళ్ళు పొద్దున వచ్చి వాళ్ళు చేయరు పని, నైట్లో పని చేస్తారు వాళ్ళు. వాళ్ళు జెన్యూన్ అయితే మార్నింగ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ జెన్యూన్ కావట్లేదు కానీ నైట్లో వచ్చి పని చేస్తున్నారు. దీనికి ఇప్పటికైనా గవర్నమెంట్ ఏమన్నా మాకు సాయం చేయాలని కోరుచున్నాను. ఓకే, అట్లీస్ట్ ఈ కాయిదాలన్నా దొంగ అని చెప్పేసి చూపించాలి ప్రభుత్వము, లేదంటే ఆ వీళ్ళ మీద అంటే తప్పుడు కాయిదాలు తీసుకొస్తారు అని చెప్పేసి వీళ్ళ మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే వీళ్ళకి న్యాయం అనే వేయాలి. కలెక్టర్ కూడా పట్టించుకుంటలేడా? కలెక్టర్ పట్టించుకోవట్లేదు సార్. ఎవరు పట్టించుకోవాలి? ఏమంటుండు కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఏడీకి వెళ్ళండి, ఆర్డీడీకి రాస్తున్నాం. ఆర్డీడీ అసలు రావడం లేదు. ఆర్డీడీ మాకు సర్వే చేసింది లేదు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా మాకు న్యాయం జరిగింది లేదు సర్వే రిపోర్ట్ల ప్రకారం. ఓకే, ఎప్పుడు వచ్చినా ఓవర్లాప్ అంటారు. ఓవర్లాప్ తేల్చేది గవర్నమెంటే, మేము కాదు కదా తెలిసేది, గవర్నమెంటే తేల్చాలి. హద్దులు ఇక్కడ ఉన్నాయి, ఇది చూడండి అంటారు. వాళ్ళకి సర్వే చేస్తేనేమో అన్నీ దొరుకుతాయి. మా సర్వే చేసేటప్పుడు మీకు టీ పాన్ దొరకట్లేదు. మీ 50 టీ పాన్ లేదు, మేము చేయలేకపోతున్నాం. చేయలేనప్పుడు మాకు చెప్పండి, మేము చేయలేమని రాయండి, కోర్టు చూసుకుంటుంది అప్పుడు. అది మాకు కావాల్సిన న్యాయం సార్. మీరే ఇది జీనోమ్ ఫౌండేషన్ 49/1లో 4 ఎకరాల 3 గుంటలు ఇచ్చారు. వాళ్ళు అప్పుడు సరైన సర్వే చేయలేదు. సరైన సర్వే చేయకుండా ప్లాట్లు మా పట్టా ల్యాండ్లకు హద్దులు ఫిక్స్ చేసి ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారంటే, అరే మాకు అక్కడి వరకు ఎంఆర్ఓ ఇచ్చింది, అరే ఎంఆర్ఓ ఇచ్చింది కరెక్టే, మీకు 49లో ఇచ్చింది కదా, 50లో కాదు కదా అని మేము ఫస్ట్ సర్వే చేయించినాం. సర్వే చేయించినప్పుడు ఇన్స్పెక్టర్ సర్వే చేసి 1 ఎకరం 32 గుంటలు తక్కువ ఉంది. పట్టా ల్యాండ్ ఎక్కడైనా తక్కువ ఉంటుందా? పట్టా ల్యాండ్ ఎప్పుడు తక్కువ ఉండదు. టీపాన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మా దగ్గర. తర్వాత మళ్ళీ ఏడీ గారు సర్వే చేసినారు. ఏడీ సర్వే చేసి ఓవర్లాప్ చెప్పినారు. ఓవర్లాప్ చెప్తే మేము ఓవర్లాప్కు కలెక్టర్ చెప్పిండ్రు, తహసీల్దార్ చెప్పిండ్రు, అందరూ చెప్పిండ్రు ఓవర్లాప్ అని. కాకపోతే ఇంతవరకు వచ్చి హద్దులు ఫిక్స్ చేస్తలేరు. పట్టా ల్యాండ్ మేము గవర్నమెంట్ ల్యాండ్ మాకు అవసరం లేదు, పట్టా ల్యాండ్ ఫిక్స్ చేస్తే సరిపోతుంది మాకు అని ఇప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సర్వే భవన్లో జాయింట్ డైరెక్టర్ దగ్గర అప్లికేషన్ ఉంది ఆల్రెడీ మాది. ఎన్నిసార్లు కంటెంప్ట్ చేసినా కూడా వాళ్ళు పట్టించుకుంటారు. కోర్టు ద్వారా అయినాక కూడా పట్టించుకుంటలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక రామచందర్ అని ఉంటాడు, వానికి 50 సర్వే నెంబర్ టీపాన్ గురించి అన్నీ తెలుసు. కాకపోతే వాళ్ళు మేనేజ్ చేసుకుంటా, నువ్వు హద్దులు చూపించినా, అరే హద్దులు చూపిస్తే దేని ప్రకారం చూపించినావు? పట్టా ల్యాండ్ ఫిక్స్ చేయాలి కదా నువ్వు. పట్టా ల్యాండ్ ఫిక్స్ చేయకుండా నేను హద్దులు చూపించిన అని దొంగ మాటలు చెప్పుకుంటా కోర్టును కూడా మోసం చేస్తుండు. ఓకే, ఇప్పుడు మళ్ళీ కట్టిరా సర్వేకి? మళ్ళీ ఒకసారి సర్వే కట్టినాం. ఏమంటారు ఇప్పుడు? చూస్తామని చెప్తున్నారు. చూస్తామంటారు. ఇప్పుడు హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయంటారు? ఉన్నాయి. హైకోర్టు డైరెక్షన్ చూపిస్తే పోలీసులు ఏమంటారు? సరే అని అంటారు. మళ్ళీ మీరు స్టేటస్ కోల్ తెచ్చుకోండి. అరే ఓవర్లాప్ అవుతుంది అని ఆల్రెడీ చెప్పినాం. ఓవర్లాప్ అని చెప్తే తహసీల్దార్ కూడా పోయి అడిగినాం. తహసీల్దార్ దగ్గర పోయి, ఆమె లేడీ ఉంది, తహసీల్దార్ పోయి అడిగితే ఓవర్లాప్ అయిన దానిలో నేను పని చేయనియా అని చెప్పింది. కాకపోతే ఇక్కడ వచ్చినాక పని చేస్తున్నాం. వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేయనియా, మేము చెప్పినాం, గట్టిగా చెప్పినాం అంటూ, కానీ ఇక్కడ వచ్చి చేస్తున్నాం అట్లా. ఓకే, ఏం చేస్తారంటే ఇంట్లో మరి? ఇక్కడ జెనెటిక్స్ గురించి రీసెర్చ్ ల్యాబ్ పెడతారట. ఇప్పటికీ 2008లో ఇస్తే ఇంతవరకు ఎలాంటి పని చేయలేదు.
జెంట్ స్లాబ్ పెట్టి ఇక్కడ ఉన్న వాటర్ కానీ అన్ని కానీ పొల్యూషన్ అవుతుంది. ఈ పబ్లిక్ ప్లేస్లో కాదు, మనకి ఎక్కడ అంటే ఆల్రెడీ ఫార్మా ఇండస్ట్రీ ఉంది కదా, అక్కడ తీసుకోవాలి. ఆల్రెడీ పబ్లిక్ ఉన్న ప్లేస్లలో ఇచ్చుడు కూడా న్యాయం కాదు. చలో పోయి ఇచ్చినావు, కాకపోతే మా పట్టణంలోకి రావద్దు కదా. ఓకే, నీకు ఇచ్చిన దాంట్లో ఉండాలంట. ఉండాలి, 49/1లో ఉండాలి. ఇక్కడ 49/1లో 4 ఎకరాలు ఇచ్చి 4 ఎకరాలు లేనే లేదు ఆడ. 4 ఎకరాలు లేనప్పుడు 4 ఎకరాలు ఇచ్చే ఆడు మా దాంట్లోకి వస్తుండే 50 సర్వే నెంబర్లకు. ఓకే, 49లో లేదు కాబట్టి 50లకు వచ్చేస్తుండే. మాకు అక్కడ వరకు చూపెట్టింటే 50లకు చేయలే కదా. ఓకే, 50లకు అయితే మీకు అద్దులు ఫిక్స్ చేయలే కదా. అట్లీస్ట్ ఏడీ సర్వే నుండి వచ్చి అద్దులు చూపిస్తే అందులో ఉండడానికి మీరు సిద్ధంగా మాకు మీరు ఉంటారు. పట్టలేండు పెట్టేస్తే అయిపోతుంది. 50 సర్వే నెంబర్ ఉండడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఓకే, మీరే? నేను ఒక మాజీ సైనిక ఉద్యోగిని. ఇది 92 లేఅవుట్, అప్రూవ్డ్ లేఅవుట్, గ్రామ పంచాయతీ లేఅవుట్, మేడిపల్లి గ్రామ పంచాయతీ. ఓకే, 94లో మేము ప్లాట్ తీసుకున్నాం. 94 అంటే 30 ఇయర్స్ ఆల్మోస్ట్. ప్లాట్ తీసుకున్న తర్వాత మేము హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా 2007లో అప్లై చేసినాం. మేడిపల్లి గ్రామ పంచాయతీలో పర్మిషన్ కూడా వచ్చింది. దానికి కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టాము, హౌస్ నెంబర్ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఒక కాంపౌండ్ కట్టి ఒక రూమ్ వేసుకున్నా. అది కూలగొట్టిండు. దెన్ అగైన్ మళ్ళీ నేను హైకోర్టు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకున్నా. ఆ స్టే ఆర్డర్ కాస్త ఇంజెక్షన్ ఆర్డరు, అది కూడా పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తీసుకొచ్చి నేను మళ్ళీ బేస్మెంట్ కట్టి కడుతుంటే డేలో వచ్చి కూలగొట్టడానికి ట్రై చేశాడు. అది బేస్మెంట్ నాదే, చూస్తే కనపడుద్ది. సో జేసీబీతో వచ్చి దౌర్జన్యంగా మొత్తం అది నేలమట్టం చేసిండు. మళ్ళీ నేను పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు మేమేం చేయలేము అని, ఇది సివిల్ మ్యాటర్, మేము ఇన్వాల్వ్ కామన్నారు. మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా మా కంప్లైంట్కి అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వలేదు లోకల్ పోలీస్ వాళ్ళు. వాడిచ్చిన కంప్లైంట్ మీద నా మీద కేసు ఫైల్ చేశారు, క్రిమినల్ కేసు. నేను ఒక మాజీ సైనిక ఉద్యోగిని. మళ్ళీ అందులో నేను హైకోర్టుకి వెళ్ళి వాడి మీద కంప్లైంట్ ఎందుకు చేయరని నేను హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు ఓకే ఆయన మీద చేయము మీ మీద చేయమని 2 క్లోజ్ చేశారు. అది ఎంతవరకు సమంజసం? వాడు ఇచ్చిన కంప్లైంట్కి అంత విలువ ఇచ్చినప్పుడు మనం ఇచ్చిన కంప్లైంట్కి ఎందుకు చేయరు? అదొకటి. తర్వాత ఇది ఆల్రెడీ ఏడీ సర్వేలో ఇది ల్యాండ్ ఓవర్లాపింగ్ అని చెప్పారు. అంటే బౌండరీ ఇష్యూ ఉన్నది. బౌండరీ ఇష్యూ ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళని ఏం చేయకూడదు కదా. వాళ్ళు బౌండరీ డిసైడ్ అయ్యేదాకా రేపు పొద్దున సీఎంను తీసుకొచ్చి నేను ఇక్కడ ఏదో శంకుస్థాపన చేస్తాను, నెమ్మదిగా మళ్ళీ నేను కబ్జా చేసుకుంటాను. సీఎం శంకుస్థాపన చేసిన తర్వాత ఆ అడ్వాంటేజ్ తీసుకొని ఎవరు పోయినా, మేము పోలీసుల దగ్గర పోయినా కూడా ఇప్పుడు కాస్త పోలీస్ స్టేషన్ పోతున్నామేమో కానీ అప్పుడు వెళ్తే వాళ్ళు రారు. సీఎం వచ్చి దాన్ని ఫౌండేషన్ చేసి మేము ఏం చేయలేమంటారు. సో అదే ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి వాడు పావులు కదుపుతుండు. మాకు చాలామందికి అన్యాయం చేస్తున్నాడు. వీళ్ళందరూ రకరకాల, ఎవ్వరు వెల్ ఆఫ్ ఎవరు లేరు. నేను ఒక మాజీ సైనిక ఉద్యోగిని, ఎస్సీ ఎస్టీ బీసీ చాలా ప్రైవేట్లో చేసే వాళ్ళే ఉన్నారు దీంట్లో. చాలామంది ఒక 30 మంది అన్యాయానికి గురవుతున్నారు. మా ఇష్యూ ఏంటంటే ఈ మీడియా ముఖంగా రేవంత్ రెడ్డి గారు వచ్చే ముందు కనీసం ఈ ల్యాండ్ పూర్వపరాలు ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ ల్యాండ్ ఎట్లిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, 16 సంవత్సరాలు అయింది ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసి, 16 సంవత్సరాల నుంచి ఏం డెవలప్ చేశాడు. ఒకవేళ డెవలప్ చేయకుంటే మన గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా, గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఎందుకు వాళ్ళు టేక్ ఓవర్ చేయకూడదు? ఒక లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, 5 ఇయర్స్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఉంటుంది. 16 సంవత్సరాల దాకా ఖాళీగా ఉంచితే గవర్నమెంట్ ఎంతవరకు సమంజసం? 1000 రూపాయలకు ఎకరం ఇచ్చారు, వాడు ఏం డెవలప్మెంట్ చేయలేదు, ఎవరికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. పబ్లిక్ ఏదో మేము సేవ చేస్తాం, పబ్లిక్ మేము నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అది ఇదని గొప్పలు చెప్పుకొని ల్యాండ్ తీసుకున్నాడు. ఏం చేశాడు? ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, అంత ఇప్పుడు లెవెల్ చేస్తున్నాడు. అదే ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా మళ్ళీ తీసేసుకుంటుందేమో అని ఇదేదో యాక్టివిటీ జరిగినట్టుగా చేస్తున్నాడు. అది భూమి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మా అప్పీలల్లా మేము కోరుకునేదల్లా గౌరవ ముఖ్యమంత్రి గారిని, దీన్ని కన్సర్న్డ్ అఫీషియల్స్తోని, ఇప్పుడు సర్వే భవన్లు ఉన్నది జాయింట్ డైరెక్టర్ దగ్గర, మా మిత్రుడు చెప్పినట్టుగా అక్కడ ఉంది. ఇప్పుడు వాళ్ళతోని సర్వే చేయించి మా పట్టభూమి ఏదైతే ఉందో సర్వే నెంబర్ 50 దాని బౌండరీస్ ఫిక్స్ చేయమనండి. దానికి మేము కట్టుబడి ఉంటాం. మా ప్లాట్స్ వచ్చినాయి, పోతే పోయినాయి. అది మేము బౌండరీలో ఉండడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మేము దానికి సిద్ధంగా ఉన్నాం. అది సరేనా, చెప్పండి మీరేమంటారు? నా పేరు రామయ్య, నాది ప్లాటు 174. నేను 202లో ఉన్నాను. దానికి ఎల్ఆర్ఎస్ అండ్ మన హెచ్ఎండిఏ పర్మిషన్ అన్నీ ఉన్నాయి. ఒక రూమ్ కట్టాలని అనుకుంటే రాత్రి వచ్చేసి కూలగొట్టిండు. రూమ్ కూలగొట్టి బేస్మెంట్ కూలగొట్టిండు. బేస్మెంట్ కూలగొట్టినాక తర్వాత నేను
ఏడీ సర్వే పెట్టుకున్నాం. 204లో ఏడీ సర్వే ఓవర్లాప్ అయిందని అన్నాడు. ఓకే. పోయినాక మళ్ళీ తర్వాత హైకోర్టు పోయినాం. హైకోర్టు పోయినాక కూడా హైకోర్టు 50లో రారని చెప్పింది. అట్లా కూడా ఇంటలేడు. ఇక్కడ వచ్చి అదో పని చేస్తుండు. ఏం చేస్తుండు అంటే చాలు క్రిమినల్ కేసు 2 బుక్ అయినాయి. రెండు కేసులు బుక్ అయినాయి నా మీద, క్రిమినల్ కేసు. క్రిమినల్ కేసులు. ఏమన్నంటే అదే చేస్తుండు. మమ్మల్నే ఇదే కేసులకే బెదిరిస్తాడు. పోలీసు వాళ్ళని బట్టి ఏం చేసినా వాళ్ళ మాట వింటారు, మా మాట పట్టించుకుంటలేరు. మీరు పోతే ఏం పట్టించుకుంటలేరు. అందుకే ఇప్పుడు మాకు గవర్నమెంట్ మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మరి దీన్ని పూర్వాపరాలు అన్నీ పరిశీలించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఓకే ఓకే మాట్లాడతారా? ఓకే, ప్రస్తుతం చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ పరిస్థితులు. ఏదైతే 50 సర్వే నెంబర్ ఉందో అది బౌండరీ కోసం కూడా ఏడీ సర్వే కోసం కావచ్చు, దానికి సంబంధించిన అధికారులను కలిసి అవి అన్నిటి కోసం మేము అప్లై చేసుకున్నప్పటికీ సర్వేలు ఫిక్స్ చేయకముందే ఇక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయకూడదని చెప్పేసి ఆర్డర్స్ ఉన్నప్పటికీ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఏదైతే రేవంత్ రెడ్డితో ఇనాగ్రేషన్ చేస్తే తర్వాత లీగల్గా కూడా వీళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం అని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ వీళ్ళు ఆ రోజు పోరాటం చేయడానికి కూడా అవకాశం ఉండదు, ఎందుకంటే సీఎం వస్తుండు కాబట్టి వాళ్ళని ఇక్కడ ఏదైనా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళని తీసుకొని లోపల ఉంచేస్తారు. ప్లాట్ నెంబర్ 178 ఇది 200 yards. ఈ ఫ్లాటా? ఈ ప్లాట్ బోర్డు వాది స్టేటస్ కో ఉంది దీనిలో. నీ అనుకున్నా అన్నీ ఉన్నాయి. ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నది. ఇప్పటికీ నేను 20 ఏళ్ళ కొట్టాను కాబట్టి ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది కాబట్టి బోర్డు వాతినట్టు. బోర్డు వాతిను ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నది, అయినా కూడా బోర్డు వాతిను. పోలీసుల దగ్గర పోయినా ఎక్కడ పోయినా మా మీద కేసులు పెట్టడం, పని చేయొద్దని చెప్పాను, మళ్ళీ అయినా బోర్డు వాతిను. మరి నువ్వు ఇట్లా వాతిరని చెప్పేసి పోయినావు వాళ్ళ దగ్గరకన్నా? పోయినాం, కేసు వేసినాం కోర్టులో. ఏమంటారు? పోయి ఆ రిపోర్ట్ తీసుకొచ్చి ఎంఆర్ఓకి ఇచ్చినా ఎవరు ఇచ్చినా ఏది పట్టించుకోలేదు. ఎంఆర్ఓ ఏం సపోర్ట్ లేదా? ఎంఆర్ఓకి ఇచ్చినా ఏది లేదు, ఓవర్లాప్ అయింది అని చెప్పడం. ఆ ఓవర్లాప్ అయితే దాన్ని మాకు సర్వే చేయడం, అక్కడ దాకా చూపిస్తారు 50 అని. పాత అంటే వాతలేరు వాళ్ళు. ఇప్పటికీ 5-6 సార్లు సర్వే చేశారు. మాది 50 సర్వే నెంబర్ అక్కడ దాకా వచ్చింది. మరి ఎన్నిసార్లు వచ్చినా కూడా వాళ్ళు మాత్రం పెట్టగా మన వీళ్ళు ఎంసీ కదా, ఎంసీ అని వెళ్ళిపోతుండు. ఆయన పేరు ఏం పేరేనా అందుకని అందరూ మేనేజ్ చేసుకుంటున్నారు, మమ్మల్ని నష్టం చేస్తున్నారు. ఇప్పటికీ ఒక 5-6 సార్లు కొలిచినాం. అద్దులు చూపిస్తలేరు, పోతుంది. ఆయన అప్పట్లో ఎంసీ ఉన్నాయని ఇప్పుడు ఏడీ అయిపోయాడు. అక్కడ దాకా వాళ్ళు 49/1 అని అక్కడ నుంచి బోర్డు దగ్గర 49/1. ఇక్కడ అక్కడ దాకా మాది 50. అక్కడ దాకా 50 ఉండాలి. 50 పట్టాభూమి ఇది. పట్టాభూమి మేము కొనుక్కున్నాం. మేము బాగుండే వరిసేను పండించిండు, గుడి కట్టిన, పండుగ చేసిన, గుడి కూడా కొట్టిండు. గుడి కూడా కట్టిన. ఇప్పుడు కూడా ఉన్నాను, నన్ను చిన్నగా ఉంది. విగ్రహం తెచ్చిపెట్టినా, విగ్రహం తీసుకొచ్చా, కాలువలు వేసిండు, విగ్రహం గులగొట్టేసిండు. మొత్తం గుడి మొత్తం గులగొట్టిండు. గుడిని తెత్తు కడితే దేవుడు ఉండే మైసమ్మని పెట్టిన, పెట్టినా కూడా గులగొట్టిండు. మా పిల్లల్ని కొట్టిండు. మా బాలు 3-4 బాలు చచ్చిపోయినాయి. మమ్మల్ని అయితే నాన్న బాధ పెడుతుండు. మాకేం ఆశ లేదు, అదొకటే ఉంది మాకు. అదే ఒకటే ఉంది మాకు. మాది మాకు రావాలి. రేవంత్ రెడ్డి ఇదన్నా ఒకటి పుణ్యం చేయాలి. ప్రజాపాలన అంటుండు, మరి ఏం చేస్తున్నాడు? మాకు ఏం చేస్తలేడు. ఏం పని లేదు, ఏం లేదు. మా పేద మనిషి మొత్తం 2 కాళ్ళు పోయినాయి, 2 కాళ్ళు పోయినాయి, ఇన్ఫెక్షన్ అయ్యి ఆయన మొత్తం లేవలేకుండా అయిపోయాడు. ఇక ఆయన రాక నేను వచ్చుడు అవుతుంది, లేకపోతే ఆయన వస్తే ఇంకా నాకంటే గట్టిగా మాట్లాడుతాడు ఆయన. సరేమ్మా, ఏం చేస్తారు మరి? ఒక్కొక్క గదానికి 1000 పెట్టుకున్నాము. వాళ్ళకి 1000 రూపాయలకి ఎకరం సపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్. ఎకరానికి 1000 రూపాయలు సపోర్ట్ 4,000 తీసుకోవాలకి ఇచ్చింది. మేము 2,000 5,000 పెట్టి మేము కొనుక్కున్నాం ఒక్కొక్క ప్లాట్ గజానికి. మాదేమో ఇట్లా ఉన్నది, వాళ్ళదేమో అట్లా ఉన్నది. పొలిటికల్ సరిపోతలేదు వాళ్ళకి. సరిపోగానే మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. మాకు కావాల్సింది ఏంటంటే మాకు 50 సర్వే నెంబర్ బౌండరీ చేస్తే మేము యాక్సెప్ట్ అవుతాము. మాది ఉన్నదా లేదా తెలిసిపోతుంది. ఉంటే మా దానిలో మేము ఉంటాం. మాకు ఉన్నదని నమ్మకం ఉన్నది. కొలిసిండ్రు, వాళ్ళే కొలుస్తారు, పెడతలేరు వాళ్ళు, మేనేజ్ చేస్తలేరు. ఆల్రెడీ 50 దాకా ఎన్నోసార్లు కొలిచారు, అక్కడ దాకా కొలవడం జరిగింది. హద్దులు మాత్రం పెట్టగా ఏదో రాసుకుంటాను పోయి రిపోర్ట్ ఇచ్చేస్తాను అక్కడ. వాళ్ళతో డబ్బులు తీసుకొని మేము ఆ శక్తి మా దగ్గర లేదు, వాళ్ళకేమో డబ్బులు తీసుకొని చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పుణ్యానికి వచ్చింది కదా ల్యాండ్. ఎకరానికి 1000 రూపాయలు చెప్పిన ఇలా 10 కోట్ల ఎకరం ఉన్నది. 10 కోట్ల ఎకరం ఉన్నది సార్. ఇలా 50,000 40,000 ఉన్నది. ఇలా తక్కువలో తక్కువ చెప్తున్నా, ఒక 10,000 మినిమం. గవర్నమెంట్ వాల్యూ 10 కోట్లు ఉన్నది. అదే ప్రైవేట్ అయితే ఇలా 20 కోట్లు అంటే ఉంటుంది. 50,000 గజం ఉన్నది ఇక్కడ.
సరేనా సార్ 2 సార్లు సర్వే చేశాను కానీ రాయి మాత్రం హద్దు కరెక్ట్ పెట్టే టైంలో ఫోన్ వస్తుంది, పక్క జరిగిపోతాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఒకసారి టీ ప్యాన్ అంటే సంతకాలు కూడా పెట్టాడు. ఏదనంటే వాళ్ళు అధికారం బాగా చూపిస్తున్నారు. సో మాలాంటి పేదవాళ్ళపైన ఇలాంటివి చూపించడం కన్నా మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము. మేము ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ రేట్స్ పెరిగినాయి, వాళ్ళు విచ్చలవిడిగా చేస్తున్నారు. వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళకి అసలు సంబంధమే లేదు. అసలు జెనీవా ఫౌండేషన్ అంటే అసలు ఫౌండేషన్ కూడా అసలు ఉందా లేదా మాకు తెలియదు. గూగుల్ సెర్చ్ చేస్తే దానికి రిజిస్టర్ నంబర్ లేదు, ఏమీ లేదు. అదొక ఏంటంటే ఇప్పటికీ వాళ్ళు దళారీలు ఇలాంటి పెట్టి ప్రభుత్వాలను మోసం చేసి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైనా రిజిస్టర్ నెంబర్ లేకుండా ఉంటుందా? ఎందుకు ఇట్లాంటి పేదల వాళ్ళు ఎక్కడో అక్కడ ల్యాండ్ ఇస్తే వాళ్ళు ఇక్కడ జరిగి దారుణంగా బౌన్సర్లను పెట్టి ఆయన ఎవరో కేర్ టేకర్ అంట రాజలింగంకి అంత ఏంటంటే మా మీద కేసులు పెట్టడానికి పోలీసుల స్టేషన్లో వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లేదు. సో మాకు ఏదైనా పోలీసు వాళ్ళు కూడా అసలు ఏం పట్టించుకోవట్లేదు. 15 సంవత్సరాలు అవుతుంది, 15 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం. సప్పుడు లేదు, సప్పుడు లేదు, ఏది లేదు. మమ్మల్ని పట్టించుకోలేదు, పోలీస్ స్టేషన్ పట్టించుకోరు, ఎక్కడ పోయినా మమ్మల్ని పట్టించుకోరు. మీరు రావద్దు, వాళ్ళు వస్తారు. మీరు ఎందుకు పోతున్నారు అక్కడికి? అది మాకే మళ్ళీ కేసులు పెడుతున్నారు. రోజు రోజుకు వేధింపులు ఎక్కువ అవుతున్నాయి, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఏంటి ఫోన్ మొన్న నుంచి చెప్తలేడు ఏసీకి. ఇదేనా మీ ఫ్లాట్? ఇదే, ఇది ప్లాట్ నంబర్ 225, ఓకే, సర్వే నంబర్ 50. నేను 94లో తీసుకున్నా, అది అప్రూవ్డ్ లేఅవుట్ నుంచి. తీసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఒక రూమ్ వేసి కాంపౌండ్ కట్టినా. కాంపౌండ్ అంటే బేస్మెంట్ కట్టినా, చిన్న రూమ్ కట్టి పర్మిషన్ తీసుకున్నాక కట్టిన వల్ల అది కూల్చేసిండు. కూల్చేసిన తర్వాత నేను మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి మేము స్టే తీసుకొచ్చాం. ఫోటో అదేనా? ఈ ఫోటో రాత్రి కూడా కొట్టింది, ఇది మొన్న రీసెంట్. ఇది ఇలా టైం చూడండి, 4:30 మార్నింగ్ ఎర్లీ అవర్స్లో. 2024/7/2 అన్నాడు, 4:39కు. ఒకవేళ లీగల్గా అన్ని రైట్స్ వాడికి ఉంటే, ఒకవేళ గవర్నమెంట్ ఆయనకి ఇచ్చి ఉంటే నైట్లో వచ్చి కూలగొట్టాల్సిన అవసరం వచ్చింది. ఇగో ఇట్లా బౌన్సర్స్ని తీసుకొని ఇగో ఇట్లా వస్తాడు ఇట్లా. ఇది డేలో నేను అడ్డుకున్నా, డేలో అవుట్ రైట్లు నేను అడ్డుకున్న తర్వాత వాడి పేరు రాజలింగం, అక్కడ నిలబడ్డ వ్యక్తి. ఆ ఇద్దరు బౌన్సర్లను తీసుకొని వచ్చిండు. వాళ్ళు మా మీద అటాక్ చేయడానికి చూశారు. అయినా మా ఫ్యామిలీ మేమందరం అడ్డుకున్నాం. అక్కడ వెళ్ళిపోయాడు. మళ్ళీ నైట్లో మళ్ళీ ఒక రోజు కొంచెం 2-3 డేస్ గ్యాప్ ఇచ్చి నైట్లో వచ్చి ఎవరు లేని సమయంలో వచ్చి నైట్లో దీని వీడియో కూడా ఉంది, ఇది సీసీ కెమెరా ఫుటేజ్. సో కూలగొట్టాడు. మేము తెలుసుకున్న తర్వాత మా బాబు ఉంటాడు పక్కన, మేము రావడానికి దారి లేకుండా ఆ రోడ్డుకి అడ్డంగా కూడా గోడ పెట్టాడు. ఆ గోడ చూడండి, అది రోడ్ యాక్చువల్గా. ఆ ప్లాట్ పక్కన 25 ఫీట్ రోడ్, అది రోడ్డు కూడా క్లోజ్ చేసిండు మేము రాకుండా. సో అటు నుంచి వచ్చే లోపల వాడు పారిపోయిండు, వెళ్ళిపోయిండు. వాడు వెళ్ళిపోయిండు. మేము వాని మీద కంప్లైంట్ ఇచ్చాను, దానికి అక్నాలజ్మెంట్ లేదు. పోలీస్ స్టేషన్ పోయి సార్ ఇలా జరిగింది సార్ అని ఈ విజువల్స్ అన్ని చూపించాను. ఈ రాత్రి జరిగింది తీసిన వీడియో కూడా ఆయనకు చూపించాను సిఐకి, దానికి ఏం ఆన్సర్ లేదు. సో మళ్ళీ నువ్వు ఆర్మీ మ్యాన్ అని తెలుసు ఆయనకు? నేను చెప్పాను, నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ సార్, నేను ఇలా అంటే ఎవరైనా వాళ్ళకు ఓన్లీ థింగ్ ఏంటంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఆ కేపీసీ గాంధీ ఉన్నాడు కదా, ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోని ఏది పని చేయదు. నీ ఎక్స్ సర్వీస్ మెన్ కాదు, ఇది మేనే. చూడండి దాంట్లో ప్రతి లెటర్ ఉంది నా దగ్గర, అర్థమైందా? కోర్ట్ ఆర్డర్స్, ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, స్టేటస్, ఎవ్రీథింగ్. పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్, అది స్టేటస్ కో కంటే ఇంకా హై లెవెల్. పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ అంటే నేను నా ల్యాండ్లో నా యాక్టివిటీ నేను చేసుకోవచ్చు, బట్ వాడు ఎంటర్ అవ్వడానికి లేదు. అది అయినా కానీ వచ్చి కూలగొట్టాడు. చూడండి, అది దౌర్జన్యం. పోలీసులు పైగా నీవు కేసు తీసుకుంటలేదంటావు? కేసు తీసుకోలేదు. ఈ గోడ పెట్టేటప్పుడు అడ్డుకుంటే మా మీద కేసులు పెట్టారు. ఇప్పుడు అది ట్రెస్ పాసింగ్ కేసు పెట్టారు. ఆ కేసుల కోసం మేము తిరుగుతున్నాం ఇప్పుడు. ట్రెస్ పాసింగ్ కేసు పెట్టారు. 427 ఏదో ఉన్నాయి కదా ఐపీసీ, ఆ కేసులు పెట్టాడు. అవి ఇప్పుడు కూడా మేము అటెండ్ అవుతున్నాం. అట్లా అడ్డుకోకుంటే వాడు ఏంటంటే నేను పొజిషన్లో ఉన్నాను, చుట్టూ గోడ కట్టుకున్నాను, నేనే పొజిషన్లో ఉన్నానని ప్రూవ్ చేసుకోవడానికి కాంపౌండ్ గోడ కట్టాడు. ఈ కాంపౌండ్ గోడ కూడా పర్మిషన్ లేదు. మేము ఆర్టీఐ ద్వారా ఇవన్నీ కూలగొట్టినప్పుడు బోర్డు వీకే వెళ్ళాడా? చేయలే.
అంటే మేము అడ్డుకున్నాం కదా, మీరు అడుగు రామధ్య పరిగెత్తాడు నైట్లో వెళ్ళిపోయిండు మళ్ళీ రాలే అప్పటి నుండి మళ్ళీ అప్పటి నుంచి రాలే. అది ఓకే చూస్తురు కదా ఏదైతే వీళ్ళ దౌర్జన్యాలు కావచ్చు, అంటే వీళ్ళు చెప్తున్న మాటలను చూసుకుంటే వీళ్ళకు పూర్తి అనుమతులు ఉన్నప్పటికీ వీళ్ళ సొంత స్థలాల్లో కూడా వాళ్ళ ఏ మనిషికైనా ఇల్లు అనేది ఒక కళ ఉంటుంది, వాళ్ళ కళ కూడా నెరవేర్చుకోకుండా కోట్ల చుట్టూ అయితే వీళ్ళ సమయాన్ని గత 15 సంవత్సరాల నుండి వృధా చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఏదైతే ఆయన ఈ ఫౌండేషన్కి సంబంధించిన వ్యక్తి ఆయన పలుకుబడి కావచ్చు, ఆయన అండ కావచ్చు, పూర్తిగా అతను ఇక్కడికి రాడు, వీళ్ళకి సమాధానం చెప్పకుండా వేరే బౌన్సర్లను పెట్టి వీళ్ళని ఇక్కడికి రాకుండా వీళ్ళ పనులు చేసుకోకుండా ఒకవేళ చేసినా రాత్రే కూల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లకు వెళ్ళినప్పటికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదా ఎలాంటి యాక్షన్ కూడా తీసుకుంటలేరని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఒక ఆర్మీలో వర్క్ చేసి వచ్చిన వ్యక్తి ఈరోజు ఈ వ్యవస్థ గురించి ఇట్లా మాట్లాడుకోవడం అనేది కొంతవరకు సిగ్గుచేటు అనుకోవచ్చు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన ప్రభుత్వం కావచ్చు, దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ సంబంధించిన అధికారులు ఎవరు ఉన్నారో ఆ అధికారుల నుండి దీని ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. వీళ్ళు 50 సర్వే కోసం కూడా వీళ్ళు పెట్టినప్పటికీ ఓవర్లాప్ అయిందని చెప్పేసి రికార్డులో చూపిస్తున్నారు. కానీ హద్దులు చూపించమంటే మాత్రం పెట్టకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోవడం, లేదంటే ఏదో ఒక సమాధానం ఏదో ఒక వంక పెట్టి ఇక్కడ నుండి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఒకవేళ వీళ్ళే తప్పు డాక్యుమెంట్స్ అయితే వీళ్ళ నుండే తప్పిదాలు ఉంటే వీళ్ళు హద్దులు ఇక్కడ వరకే మీ ల్యాండ్ అని చెప్పేసి అంటే ఇక్కడనే మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మా హద్దులను చూపించట్లేదు, అటు మమ్మల్ని ఇళ్ళకి రానియట్లేదు, ఇబ్బందులు పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు అని చెప్పేసి అయితే ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ విశేషం.